చౌమహల్లా ప్యాలెస్లో ఉన్నటువంటి ఈ ఆయుధాలన్నీ కూడా నిజాముల కాలంలో వాళ్ళ సైన్యంచే ఉపయోగించబడినటువంటి ఆయుధాలు అనమాట. ఒక్కొక్కటి కూడా డిఫరెంట్గా ఇక్కడ తయారు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే అటాక్ చేసేటప్పుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ఉపయోగించినట్టుగా మనకు కనిపిస్తుంది. దీన్ని ఆఫ్రికన్ చొరా అని పిలుస్తారు. చాలా పొడుగ్గా ఉంటుంది. సో చాలా షార్ప్గా ఉంటుంది అన్నమాట. రెండు వైపులా కూడా అటాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఆయుధాలకు అన్ని కూడా ప్రత్యేకంగా నేమ్ ఉంటుంది. ఆఫ్రికన్ చొరా అని, గురాజ్ అని, ఫిరంగి అని, జాంబియా, కటార్, ఖండా, ఖంజార్, జుల్ఫికర్, పట్టా, షాంగి, పెషాబ్, తవార్, ఇలా రకరకాల పేర్లు ఇక్కడ ఉంటాయి. ఈ పేర్లు కూడా ఏ దేశం నుంచి ఈ యొక్క ఆయుధాలకు వచ్చిందనేది కూడా క్లియర్గా నోటీస్ బోర్డులో ఇవన్నీ మెన్షన్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ ఆయుధాలు అన్నింటినీ కూడా ఒక గ్లాస్డ్ బోర్డులో పెట్టడం వల్ల మనం టచ్ చేయడానికి అవకాశం ఉండదు. కానీ అక్కడ క్లియర్గా ఏ కాలంలో ఉపయోగించారు, దానికి సంబంధించిన పూర్తి హిస్టరీ అనేది ఇదిగో ఈ విధంగా నోటీస్ బోర్డులో ఇన్ఫామ్ చేయడం అనేది మనకు జరుగుతుంది. కాబట్టి మనకి వాటికి సంబంధించిన చరిత్రను తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మొత్తం ఇలా ఒక 5-6 రూమ్లు ఉంటాయి అన్నమాట. చాలా ఎత్తుగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి రూమ్ అంతా కూడా. సో ప్రతి చోట ఇలాగా ఆ రూమ్లో డిస్ప్లే చేసేటువంటి ఆయుధాలు అయితే మనకు కనిపిస్తాయి. స్వార్డ్స్ ఉంటాయి, నైఫ్స్ ఉంటాయి, స్పేర్స్ ఉంటాయి, బౌరోస్ ఉంటాయి, నెక్స్ట్ యారోస్ ఉంటాయి, యాక్సెస్ ఉంటాయి, డాగర్స్ ఉంటాయి, షీల్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా సైన్యంచే ఉపయోగించడం. ఇక్కడ మనకి వీళ్ళంతా కూడా పెరేడ్లో పాల్గొన్నటువంటి సైన్యం అనమాట. 1935లో నిజాం బర్త్డేకి పార్టిసిపేట్ చేసిన పెరేడ్లో సైనికులు వేసుకున్న యూనిఫాము, వారు ఉపయోగించినటువంటి వెపన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి జాంబియా లేదా ఖంజార్ అని పిలుస్తారు అన్నమాట. చిన్నగా ఉంటాయి కత్తుల్లాగా. సో వీటిని రహస్యంగా దాచుకుని వెళ్ళి యుద్ధంలో ఉపయోగించేవారని సో చెప్పడం జరిగింది. మనకు పైన కనిపిస్తుంది షీల్డ్స్ కనిపిస్తున్నాయి, అలాగే రకరకాల వెపన్స్ అయితే కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆనాటి కాలంలో నిజాముల కాలంలో సైన్యం ఉపయోగించినటువంటి బాగా చెప్పొచ్చు. మనకి గన్స్ కనిపిస్తున్నాయి, ఫిరంగులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మోడర్న్ గన్స్లో కూడా మనం చెప్పొచ్చు. ప్రజెంట్ ఏమైతే మనం ఉపయోగిస్తున్నామో గన్స్ అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఆనాటి కాలంలో ఉపయోగించేవారని తెలుస్తుంది. ఇక్కడ అతిపెద్ద బాక్స్లా కనపడి చూసారు, బీరువాలా కనపడి, దీంట్లో డబ్బులు లేకపోతే ధనము లేకపోతే గోల్డ్ దాచేవారు అనేసి అక్కడ నోటీస్ బోర్డులో పెట్టడం జరిగిందనమాట. సో ఈ విధంగా చాలా రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఈ చౌమహల్లా ప్యాలెస్లో మనకు కనిపిస్తాయి. సో మీకు ఇంత పేర్లు చెప్పాను కదా, అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే ఎలాగో చెప్పాను. బాణాలు ఉపయోగించినటువంటి ఏ విధంగా ఉపయోగించేవారు అనే దాన్ని ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట. ఇవన్నీ కూడా రకరకాల ఆయుధాలు నిజాముల కాలంలో ఉపయోగించేటువంటి వాడిగా మనం చెప్పొచ్చు అనమాట. మొత్తం చౌమహల్లా ప్యాలెస్లో ఆల్మోస్ట్ 7 నుంచి 8 రూముల వరకు ఈ విధంగానే డిస్ప్లే ఉంటుందన్నమాట. చూస్తున్న కొలది కుతుబ్ షాహీ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ చైన్ లింక్ ఆర్మర్ వేసుకుని వెళ్ళేవారట. సో దాన్ని ఇక్కడ మనకి క్లియర్ కనిపిస్తుంది. అంటే మొత్తం బాడీలో ఏ పార్ట్ కూడా కత్తి తగిలినా ఏ ప్రమాదం ఉండదో ఇటువంటి దాన్ని చైన్ లింక్ ఆర్మర్ గాని పిలుస్తారు. ఇక్కడ కుతుబ్ షాహీ ఉపయోగించేవారట. ఇలా క్లియర్గా బోర్డులో కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ మనకి ఇక్కడ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం దీంతో పాటు ఆనాటి కాలంలో ఉపయోగించే రకరకాల వెపన్స్ని ఇక్కడ డిస్ప్లే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా ఈ చౌమహల్లా ప్యాలెస్లో ఈ మహల్లో ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో మనం దాటుకుని ముందుకు వెళ్తే ఇది ఒక ప్యాలెస్లో ఉండే ఒక ప్రధానమైన దీన్ని అబ్తాబ్ మహల్గా పిలుస్తారు అన్నమాట. దీనికి లాన్కి అయితే మనకి ఎంట్రన్స్ లేదు, కానీ బయట నుంచి జస్ట్ లాన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి మాత్రం చూపించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ లాన్కి వెళ్లకుండా లాన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో మన లాన్కి వచ్చిన తర్వాత దీన్ని అబ్తాబ్ మహల్ అని పిలుస్తారు అన్నమాట. పైన డిజైన్ చూడొచ్చు ఎంత బాగుంటుందంటే 250 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ బిల్డింగ్ ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉందంటే ఆనాటి ఆ అద్భుత కళాఖండాలకి ఇది ఒక అద్భుతమైన నిదర్శనంగా చెప్పొచ్చు అనమాట. మనకి ఒకసారి మీకు క్లోజప్లో లాన్ ఏముంటాయి అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదిగో మనం ఇప్పుడు ఆ బయట నుంచి లోనికి వెళ్తున్నాం. ఇందాక మనం ఎంట్రన్స్లో చూపించాము, దాని ముందు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా దాని ముందు ఆల్మోస్ట్ ఒక 20 ఎకరాల వరకు ఈ మహల్స్ అన్ని 4 ఉంటాయి అన్నమాట. దాంట్లో ఈ యొక్క మహల్ పేరు అబ్తాబ్ మహల్ అని పిలుస్తారు. సో దాంట్లోకి వెళ్ళే ముందు ఈ ప్రక్కనే చూసుకున్నట్లయితే లోనికి బయటికి ఇదొక మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ అంటే మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోనికి వచ్చిన తర్వాత 3 ఎంట్రన్స్లు ఉంటాయి అన్నమాట. దాంట్లో ఇదొక ఎంట్రన్స్ అనమాట. దీంట్లో చూస్తేనే మనకి అబ్తాబ్ మహల్
మహల్ కనపడుతుంది. దానికి ప్రక్కనే చాలా బిల్డింగ్స్ అనేవి చాలా కన్స్ట్రక్ట్ చేసి ఉంటాయన్నమాట. వాటిని ఒక్కొక్కటిగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ అబ్దాబ్ మహల్కి వెళ్ళే ముందు మనకు ఆపోజిట్లో చాలా గార్డెన్ ఉంటుంది, చాలా రకరకాల మొక్కలు ఉంటాయి. సో ఈ బిల్డింగ్లోకి అయితే మనకి పర్మిషన్ అలౌ చేయట్లేదు, కానీ బయట నుంచి మాత్రమే లాన్ ఏ విధంగా ఉన్నదని మనం చూడకైతే అవకాశం ఉంటుంది. సో మనం అది ఏ విధంగా ఉన్నదో ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. మన బిల్డింగ్ చూడొచ్చు ఎంత ఎత్తు ఉందో. ఆనాటి కన్స్ట్రక్షన్ అన్నమాట ఇది. సో నిదర్శనం యొక్క వాళ్ళ పరిపాలనకి. దానిలోకి వెళ్ళే ముందుగా ఒకసారి దాని ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉంటుందనేది మీకు నేను చూపించడం జరుగుతుంది ఇక్కడ క్లియర్గాను. సో దానికి ఆపోజిట్లో ఒక మహల్ ఉంటుందన్నమాట. ఇదిగో అదొక మహల్ ఉంటుందన్నమాట. సో ఈ లోన్కి దాని నుంచి మన లోన్కి అలౌ చేయలేదు, కానీ ఈ ప్రక్క దానికి మనకి లోన్కి అలౌ చేయడం జరిగింది. అక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇక్కడ వ్యూ చూపించడం జరుగుతుంది అనమాట. సో లోన్ అయితే చాలా బాగుంటుంది. పక్క ప్లేస్కి వెళ్ళేప్పుడు ఇదిగో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ నాకు విషయం అబ్జర్వ్ చేసినట్టే ఆ పైప్ అండ్ రెయిన్ వాటర్ని ఆ పైనుంచి కిందకి తీసుకురావడానికి ఇది ఒక పైప్ అనమాట. ఈ పైపు ఐరన్తో చేసింది. ఇది ఇప్పటిది కాదు, 250 సంవత్సరాల క్రితం కట్టినటువంటి పైప్ అనమాట. పైనుంచి వచ్చిన వాటర్ కూడా చాలా కరువు అయితే తిరిగి పైప్ ఉంటుందన్నమాట. సో ఆ పైకి వాటర్ అన్ని చోట్ల నుంచి ఆ ప్లేస్కి వచ్చే విధంగా ఇక్కడ అరేంజ్ చేశారనమాట. అక్కడ సిమెంట్తో కాకుండా ఐరన్తో అరేంజ్ చేశారు. సో ఆ వాటర్ అంతా అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి కిందకి ఫ్లో అవుతుందన్నమాట. నిజంగా 250 సంవత్సరాల క్రితమే ఈ పైప్ సెట్టింగ్ అనేది వీళ్ళు ఫాలో అయ్యారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇందాక మీకు చెప్పాను కదా అబ్దాబ్ మహల్ అని. ఆ లోన్ ఒకసారి ఇంటీరియర్ డెకరేషన్ కానీ వాళ్ళ ఫర్నిచర్ కానీ చూస్తే చాలా రాయల్గా అనిపిస్తుంది అనమాట. సో అవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఒకచోట అరేంజ్ చేశారు. మన లోన్కి వెళ్ళడానికి అవకాశం లేదు, కానీ బయట నుంచి మాత్రమే మనము లోన్ ఏ విధంగా ఉంటుంది, ఏమేమి ఫర్నిచర్ ఉపయోగించేవారు అనే దానికి ఇక్కడ మనకి కనిపిస్తుంది. మనం ఏదో సోఫా సెట్స్ కానీ, లేకపోతే పైన ఇంటీరియర్ డెకరేషన్ కానీ, లేకపోతే షాన్లైర్స్ కానీ, అప్స్టైర్స్ ఉన్నటువంటి ఎంట్రన్స్ కానీ చూస్తే మైండ్ బ్లోయింగ్లో ఉంటుందన్నమాట. ఫర్నిచర్ చూడవచ్చు ఎంత క్లాసిక్గా ఉంటుందో. ఇప్పటికీ కూడా ఒక మచ్చ లేకుండా చాలా నీట్గా, చాలా క్లీన్గా ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది ఈ అబ్దాబ్ మహల్ ఉన్నటువంటి ఈ ఫర్నిచర్ అనమాట. చూడవచ్చు షాన్లైర్, ఇది 250 సంవత్సరాల నుంచి అదే విధంగా ఉన్నటువంటి షాన్లైర్స్ అనమాట. సో ఈ విధంగా చాలా అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్. దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది నిజాముల కాలంలో ఎంత రాయాలిటీగా ఉండేవారు ప్రజలు. ఎస్పెషల్లీ ఈ కింగ్ రాజుకి సంబంధించిన రాజులు లేదా వాళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా ఉండేరనే దానికి మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఒకసారి ఇంకా మనకి ఆ ఫర్నిచర్ మనకి క్లోజప్లో జూమ్ చేసి చూపించడం జరుగుతుంది. మనం దాన్ని దాటుకుని ముందుకు వెళ్తే వింటేజ్ కార్స్ లేదా బగ్గీ ఖానా, దీని యొక్క స్పెషల్ ఏంటంటే ఆనాటి కాలంలో వీళ్ళు ఉపయోగించే రాయల్ కార్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఆ కార్స్ అంటే ఏ విధంగా ఉంటాయంటే నెక్స్ట్ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.